గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టైం అయితే 11 అయితే అవుతుంది. ఇప్పుడైతే టిఫిన్ అయితే చేద్దాం. పొద్దున్న జునోన్ పక్కన అయితే కూర్చొని పొద్దున్న నుంచి పక్కన అయితే కూర్చొని టీవీలో అయితే చార్లీ సినిమా వచ్చింది. అది చూడంగానే కంట్లోకి వెళ్ళి అయితే నీళ్ళు గారిపోయినాయి. ఎందుకంటే ఇన్ని రోజులు ఎందుకు చూడలేదంటే నేను సినిమా వచ్చి నేను ఎన్ని రోజులు ఎందుకు చూడలేదంటే లాస్ట్లో చనిపోతుంది, భలే బాధ అనిపించారు. టిఫిన్ వచ్చి పొంగలి ఇంకా చట్నీ కంప్లీట్. జూనాన్కి అయితే వాకింగ్కి అయితే తీసుకోవతున్నా. యాక్చువల్లీ పొద్దున అయింది కానీ అరుస్తుంటే బయటికి తీసుకొని వచ్చిన ఒక 5 minutes తిప్పి పోదామని, దానికి కూడా సంతోషంగా ఉంటుందని అంతే. జూనాన్ వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంట్లోకి అయితే సైలెంట్గా వెళ్ళిపోతుంది. దాని వాకింగ్ కంప్లీట్ అయిపోతే ఇంకా సైలెంట్గా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. సైలెంట్ కదా వెళ్ళిపోయింది ఇంట్లోకి. నేను కింద టైం పాస్ అవుతుందని నేను మిదిపైకి వచ్చిన. అదో నా వెనకాల ఈ పోరలు కూడా వచ్చారు, మా ఇంటి పక్కన వాళ్ళు. వీళ్ళ చెల్లొచ్చి ఈ పిల్లని కూడా బైక్ పట్టుకొని వచ్చారు. ఫస్ట్ టైం వచ్చింది ఈ పిల్ల బైక్కి. నేనేదో టైం పాస్కి వచ్చిన. నా వెనకాల వీళ్ళు ముగ్గురు వచ్చారు, వాళ్ళిద్దరు వచ్చారు. నా వెనకాల వాళ్ళిద్దరు వచ్చారు. నాకే బోర్ కొడుతూనే వచ్చిన. వీళ్ళు నా వెనకాల వచ్చింది పోరోళ్ళు. మా ఇంటి దగ్గర అయితే హనుమంతుడు గుడి కడుతురు. అది నేను 20 secondsకి అది కూడా ఓపెన్ అవుతుందేమో అనుకున్నా, కానీ అదైతే ఓపెన్ కాలే. ఒకవేళ ఓపెన్ అయితే 20 secondsకి అటు వెళ్ళాం కదా, బ్రిడ్జ్ కిందకి వెళ్ళాం కదా, ఆ బ్రిడ్జ్ కిందకి ప్లస్ దీని దగ్గర 2 దగ్గరకు ఒకటిసారి వాయిస్ వస్తుంది. కానీ అది ఇంకా ఓపెనింగ్ కాలే, ఇంకా దానికి కడుతురు. ఇంకా టైం పడుతుంది. ఇంకొక 1 month 1.5 months, ఇంకా 2 months అయితే పడుతుంది. 2 monthsలో కట్టిన అనుకో, పోయి గుడి చూసుకొని వద్దాం. అది ఆ గుడికి మంచిగా కట్టిరు. గుడి నీట్గా చిన్నగా డీసెంట్గా కట్టిరు. అది మళ్ళీ ఎవరికైనా అలౌ చేస్తారో అంటే ఇదంతా ఫ్యాక్టరీస్. ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఏమైనా వాళ్ళకేమో సపరేట్ అనుకుంటా. ఒకవేళ అందరినీ అలౌ చేస్తే మనమైతే పోయిస్తాం. ఎందుకంటే పక్కనే కాబట్టి అంతే 1 kilometer ఉంటుంది. ఇట్లా మొత్తం చుట్టేసుకొని పోవాలి. 1 kilometer ఉంటుంది. ఇక్కడ నుంచి చూనికి దగ్గర అనిపిస్తుంది కానీ 1 kilometer ఉంటుంది. చుట్టేసుకొని మెల్లగా నడుచుకుంటే చూద్దాం. నాకు ఈ రేకులు చూసిన వల్ల ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అదేంటంటే మా దగ్గర వాషింగ్ మిషన్ కవర్ ఉండే. ఆ కవర్లో మొత్తం ఎలుక పిల్లలు. మేము దాన్ని అట్లా వదిలేసినాం. ఆ డబ్బా ఉంటుంది చూడు, వాషింగ్ మిషన్ వస్తుంది చూడండి, దాని డబ్బా. ఆ డబ్బాని అయితే అట్లా వదిలేసినాం. ఆ డబ్బా కొన్ని రోజులు అయినాక ఏమైంది, దానిలో ఎలుకలు మొత్తం కుప్పలు ఉండే. దాన్ని సీదా మిద్దెపైకి తీసుకొని వచ్చాం. ఈడ వేసినాం. ఆ అట్టిపెట్టని మొత్తం ఈడ వేసినాం. మొత్తం ఎలుకలు ఇదంతా ఎలుకలు ఉండే, సగం ఎలుకలు ఉండే. అటు దిగేసినాయి అవి. అరే క్రేజీ ఇన్సిడెంట్ తెలుసు. దాని తర్వాత అట్టపెట్టని తీసుకుపోయి అమ్మేసినాం. ఏందిరా అది? టేప్ ఎందుకు చుట్టుకుంటున్నారు చేతికి? టేప్ దేనికి? గోడ కతికిస్తావా? దేనికి? ఈ టేప్ బుక్ అతికిస్తారా? ఈ టేపు సర్టిఫైడ్ కంపెనీ అంట. ఈ టేప్ బుక్ అందిస్తాను. ఇంటికైతే వచ్చేసిన. పైన అయితే ఎండ ఉంది, చాలా ఎక్కువ ఉండే ఎండ. డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ అని కిందకైతే వచ్చేసిన. ఏం చేస్తున్నావు మమ్మీ ఇప్పుడు? శనగబెల్ల కూరనా? ఏదో కూర వండు, ఆకలి అవుతుంది, తిందాం. పక్కనింటి పిల్లోడు వచ్చి మా ఇంట్లో అన్నాడు. ఎంతసేపు పైకి వచ్చింది కదా, పైన ఆడిండు, చూస్తూ పడినట్టుంది. వాళ్ళు కింద వచ్చి అన్నాడు. టైం అయితే 3:30 అవుతుంది. వీడు ఇంకా నిద్రపోతున్నాడు. వాడు అసలు లెగుస్తలేడు. వాడు ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు. మాడే అట్లే పట్టుకొని చలో మనం పోయి అన్నం తిందాం. లంచ్ అయితే వచ్చేసింది. దొండకాయ ఇంకా అన్నం. జూనాగడ్ అయితే ఇక్కడ కూర్చుండు. ఆ బిల్డింగ్ కట్టేది చూస్తుంటే మా బిల్డింగ్ కట్టినట్టే ఉంది. ఎందుకంటే ఊర్లో ఇది కాదు, ఇది మా బిల్డింగ్ కాదు, కానీ ఊర్లో మా బిల్డింగ్ కట్టినప్పుడు ఇట్లే కడుతుండే. మేము కింద కార్లో కూర్చొని చూస్తుండే. అప్పుడు ఎండలో కార్లో కూర్చొని చూస్తుండే. మా కార్లో ఏసీ లేకపోతుండే, ఏం లేకపోతుండే. ఆయన అట్లా కూర్చొని చూస్తుండే, కార్లో కూర్చొని చూస్తుండే. అక్కడ నీడ ఏం లేకపోతుండే. ఇంకా కారే కొంచెం నీడ, గాలి రాకపోయినా కానీ కారే నీడ అని చెప్పి కార్లో కూర్చొని చూస్తుండే. చలో ఇప్పుడైతే స్నానానికి వెళ్ళేసి ఆఫీస్కి అయితే వెళ్దాం. మమ్మీ తుమ్ము వచ్చింది మమ్మీ. సరే మీగడ వేసుకో. మీగడ పడిపోయింది. అరే తుమ్ము వచ్చింది పెద్ద, పాలు పడిపోయినాయి. కరెక్ట్గా వచ్చింది, గ్లాస్లో పట్టుకొని వచ్చింది మమ్మీ. వస్తుంది, నీకు ఏదో ఒక పని పడుతూనే ఉంటుంది మమ్మీ ఇంట్లో. చలో పాలు తాగేసి ఆఫీస్కి అయితే బయలుదేరదాం. కరెక్ట్గా పాలు తాగితే కరెక్ట్ తుమ్ము వచ్చింది, నేను పడ్డాయి పాలు. ఆఫీస్కి అయితే బయలుదేరినా. యాక్చువల్లీ మమ్మీ కూడా వస్తుంది. అక్కడ షాప్లో ఏవో పని ఉందంట మమ్మీకి. మమ్మీ అవి తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. నేను అట్లా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతా. మమ్మీని షాప్ కూడా వదిలేసి నేనైతే ఆఫీస్కి అయితే వచ్చేసిన. చలో ఇంకా ఆఫీస్లో ఏముండదు. ఆఫీస్ అయిపోయినాక ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే కలుగుతాం. జూనో ఫైనలీ ఇంటికైతే వచ్చేసిన.
ఈ రోజుకైతే ఈ బ్లాగ్ అయితే అంతే. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు బ్లాగ్లో మళ్ళీ వెళ్దాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్. ఇంకోటి రేపు అయితే స్పెషల్ డే, అదేంటో రేపు బ్లాగ్లో అయితే తెలుస్తుంది. చలో గుడ్ నైట్, బాయ్.